ప్రజాస్వామ్యం అనేది ప్రజలే పరిపాలకులయ్యే పాలనా విధానం. ప్రజల చేత ప్రజల కోసం ప్రజల ద్వారానే ప్రభుత్వం నడవడం. 1950లో భారతదేశం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. రాజులు ఉండరు, నియంతలు ఉండరు, ప్రభుత్వం ప్రజలపై అధికారం చూపదు, ప్రజలే దేశానికి యజమానులు. అందుకే రాజ్యాంగం మొదటి లైన్ ఇలా ఉంటుంది: మేము భారత ప్రజలు. ఇది నిజమైన పవర్ డిక్లరేషన్. అసలు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే, ప్రజలు పన్ను చెల్లిస్తారు, ఆ డబ్బుతో ప్రభుత్వం నడుస్తుంది. మరి ఈ రాజకీయ నాయకులు ఎవరంటారా? వీళ్ళు మనమే ఎన్నుకున్న ప్రతినిధులు, మన తరఫున సంతకం పెట్టేవాళ్ళు. ప్రజలు ఓటు ద్వారా ఎమ్మెల్యే బై ఎంపీలను ఎంచుకుంటారు. ప్రతినిధులు పార్లమెంట్ లేదా శాసనసభల్లో చట్టాలు తయారు చేస్తారు. వాళ్ళు మనపై అధికారం కాదు, మనం ఇచ్చిన బాధ్యత. దేశాన్ని నడిపేది ప్రభుత్వం కాదు, దేశాన్ని నడిపేది ప్రజలు. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది ప్రజలే పరిపాలకులయ్యే పాలనా విధానం. ప్రజల చేత ప్రజల కోసం ప్రజల ద్వారానే ప్రభుత్వం నడవడం. 1950లో భారతదేశం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. రాజులు ఉండరు, నియంతలు ఉండరు, ప్రభుత్వం ప్రజలపై అధికారం చూపదు, ప్రజలే దేశానికి యజమానులు. అందుకే రాజ్యాంగం మొదటి లైన్ ఇలా ఉంటుంది: మేము భారత ప్రజలు. ఇది నిజమైన పవర్ డిక్లరేషన్. అసలు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే, ప్రజలు పన్ను చెల్లిస్తారు, ఆ డబ్బుతో ప్రభుత్వం నడుస్తుంది. మరి ఈ రాజకీయ నాయకులు ఎవరంటారా? వీళ్ళు మనమే ఎన్నుకున్న ప్రతినిధులు, మన తరఫున సంతకం పెట్టేవాళ్ళు. ప్రజలు ఓటు ద్వారా ఎమ్మెల్యే బై ఎంపీలను ఎంచుకుంటారు. ప్రతినిధులు పార్లమెంట్ లేదా శాసనసభల్లో చట్టాలు తయారు చేస్తారు. వాళ్ళు మనపై అధికారం కాదు, మనం ఇచ్చిన బాధ్యత. దేశాన్ని నడిపేది ప్రభుత్వం కాదు, దేశాన్ని నడిపేది ప్రజలు. ఇదే ప్రజాస్వామ్యం.